ఇక కళ్ళుండి చూడలేని స్థితిలో ప్రతిపక్ష నాయకులు వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర కుమార్ విమర్శించారు. గత 5 సంవత్సరాలు నియోజకవర్గాన్ని అప్పటి వైసీపీ నాయకులు దోచుకున్నారని ఆరోపించారు. మొక్కజొన్న కొనుగోలుపై పొన్నూరు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణకు ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర సవాల్ విసిరారు. దమ్ముంటే 2100కు మొక్కజొన్న కొనుగోలు చేయాలని సవాల్ విసిరారు. గత 5 ఏళ్లలో మొక్కజొన్న కొనుగోలు పేరుతో రైతులను మోసం చేశారని ఆరోపించారు. అబద్ధాలు చెప్పడం, ఆరోపణలు చేయడమే ప్రతిపక్ష నాయకుల లక్ష్యంగా మారిందని విమర్శించారు. అదేదో చెప్తారు, కళ్ళుండి చూడలేని వాళ్ళని. మనం చూసా డ్రామా, ఈ నటనలు ఇవన్నీ ఎందుకు చేస్తారో నాకైతే అర్థం కాదు. ఎందుకంటే రైతుల పక్షాన పోరాడటం అనేది కొత్తగా వాళ్ళు మాకు చెప్పేదా? ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో ఈ నియోజకవర్గంలో ఏం జరిగిందో ముందు వాళ్ళు తెలుసుకోవాలి. మనిషి మారాడు కాబట్టి చేసిన పాపాలు పోయినాయి అనుకుంటే అట్లా. గత 5 సంవత్సరాల ముందు వైకాపా ప్రభుత్వమే. వైకాపా ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం జరిగింది? మొక్కజొన్నల కొనుగోలు సెంటర్లు పెడితే డబ్బులు ఎక్కడా పోయినాయి? రైతుల దగ్గర నుంచి బస్తాకు 200 రూపాయలు ఎవరు వసూలు చేశారు? నాయకులను పెట్టి వాళ్లే కొని. ఇప్పుడు ఆయన ఏదో చెప్తున్నాడే సంగం డైరీ అది నాకు అర్థం కానిది ఒకటి. అసలు సంగం డైరీ చరిత్రే తెలియదు అనుకోవడం. సంగం డైరీ ఇంకా 2 ఏళ్ళు అయితే 50 ఏళ్ళు అవుతుంది. 50 ఏళ్ళు అంటే ఇప్పుడు ఆయన వయసు ఎంత నాకు తెలియదు. 60 ఏళ్ళు వేసుకున్న 10 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు సంగం డైరీ రైతుల దగ్గర నుంచి మొక్కజొన్నలు కొంటాం ఇవాళ కాదు. మేము గత 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. ఆయనే చెప్తున్నాడు 1700కి. నేను ఆయన్ని ఛాలెంజ్ చేస్తున్నాను, నన్ను అడగటం కాదు. 1700 మార్కెట్ లో ఉంటే 2100కి సంగం డైరీగా ఉంటుంది. నిజంగానే సంగం డైరీ వ్యాపారం అనుకుంటే నేను 1700 మార్కెట్ లో కొనుక్కోవచ్చు. కానీ రైతుల కంపెనీ కాబట్టి మార్కెట్ కంటే అదనంగా 300 నుంచి 400 రూపాయలు ధర పెట్టి కొనటం అనేది మేము ఎప్పుడూ చేస్తాం. ఇవాళ కాదు, ప్రతి సంవత్సరం మా అవసరాలకు అనుగుణంగా చేస్తాం, ఇది చేస్తాం. కానీ ఇప్పుడు ఆయన చెప్తున్నాడు దళారీలు అంతా ఆయన చుట్టూతోనే ఉన్నారు. ఇప్పుడు ఆయన చుట్టూ ఉన్న నాయకులు అని ఎగబడేవాళ్ళు, నాయకులు అని మాట్లాడేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే మొక్కజొన్నల కోసం నిల్వ చేసి గోడౌన్లో కొని నిల్వ చేస్తున్నారు. త్వరలో అవన్నీ బయటకు వస్తాయి. ఎందుకు తొందరపడతారు? చేసేవన్నీ చేసి అదేదో ఒక దీనిలాగా ఒకటే ఎంచుకున్నారు. అబద్ధాలు చెప్పాలి, ఆరోపణలు చేయాలి. ఈ రెండింటి మీదే బతుకుదాం అనుకుంటున్నారు. రెండింటి మీదే అబద్ధాలు చెప్పడం, ఆరోపణలు చేయటం. కాబట్టి మా సంగం డైరీ రైతులదైనా నేను 2100లకు కొంటున్నా. ఆయనకు కూడా నాకు పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయని చెప్తున్నాడు కదా. 2100లకు కొను నువ్వు కూడా. ఎవరు వద్దన్నారు? నాదేం సంగం డైరీ గవర్నమెంట్ కంపెనీ కాదు. 1700 ఉందని ఆయనే చెప్తున్నాడుగా. ధర్నా పెట్టి 1700 ఉందని. నేను సంగం డైరీ 2100కు కొంటున్నా. ఇప్పుడు నీకు పెద్ద కంపెనీ ఉంది కదా, నీ కంపెనీ ద్వారా కొను 2100 పెట్టి కొని. అప్పుడు నువ్వు నాకు చెప్పు. కొనే మాలాంటి వాళ్ళ మీద అదనపు ధర ఇచ్చి కొనే మాలాంటి వాళ్ళ మీద ఆరోపణలు చేయటం. కాబట్టి నేను చేసేది ఏంటంటే ఆరోపణలు చేయటం కాదు. ఆరోపణలు ఎవడైనా రోడ్డు మీద నుంచున్న ఆయన అడిగిన ఒక ఆరోపణ చేస్తాడు, అది కాదు కదా. నేను 2100 కొంటున్నా సంగం డైరీ. నేను ఓపెన్ ఇది. మా దగ్గర రైతుల దగ్గరే కొనేది, నేను దళారి దగ్గర కొన్నాను. కాబట్టి నువ్వు కూడా నీకు పెద్ద వ్యవస్థ ఉంది కదా. ఏదో నాకు చాలా చరిత్ర ఉంది, 30 ఏళ్ళు నాకు హైదరాబాద్ అటు ఇటు 100 కోట్లు అని చెప్తున్నావు కదా. కొను 2100 పెట్టి కొంటే నువ్వు కూడా నేను సన్మానం చేస్తా. లేదంటే 4 రోజులు ఆగితే వాళ్ళ చోటా మోటా నాయకులు కొంతమంది కొన్ని స్టాక్ చేసి పెడుతున్నారు కదా, అవి ఎక్కడెక్కడ ఉన్నాయో మేమే చూపెడతాం.